భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సింగరేణి కార్మికులు పాలాభిషేకం. సింగరేణి పర్మినెంట్ కార్మికులకు 34% లాభాల వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయలు ప్రకటించినందుకు కృతజ్ఞతగా కొత్తగూడెం సింగరేణి ఏరియా వర్క్ షాప్ ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబు చిత్రపటాలకు సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐ.ఎన్.టి.యు.సి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్న సింగరేణి కార్మికులు, కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి నుంచి వచ్చిన 2,360 కోట్ల లాభంలో పర్మినెంట్ కార్మికులకు 34% వాటా ప్రకటించినందున ఒక్కో కార్మికుడికి 1,95,610 రూపాయలు వస్తున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా 34% లాభాల వాటా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణి కార్మికులు సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐ.ఎన్.టి.యు.సి, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ఎండి రజాక్, కొత్తగూడెం ఏరియా ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్. మొన్న ఏదైతే లాభాల వాటా సింగరేణి 24-25కు ప్రకటించారో దాంట్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మన సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు పాల్గొని కార్మికులకు సంబంధించినటువంటి లాభాల వాటాను గత సంవత్సరం కన్నా 1% ఎక్కువగా 34% ఇప్పించినందుకు గాను, అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రజాపాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా, కోల్ ఇండియాలో లేని విధంగా కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయలు గతంలో ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చిన లాభాల వాటాలో కూడా వారికి 5,500 రూపాయలు కూడా ఇప్పించిన ఘనత ఐఎన్టీసీది, కాంగ్రెస్ దాన్ని సగర్వంగా చెప్పగలం.